అండ్ మరోపక్క టీటీడీ బోర్డు మెంబర్ అలానే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు భగవద్గీతకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి ప్రస్తుతానికి చాలా వివాదాస్పదమవుతున్నాయి. ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన టీటీడీ బోర్డు మెంబర్ కూడా. అయితే ఏ సందర్భంలో ఏ వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఆ సందర్భం ఏమిటి అని అంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రావు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ. ఈ రెండు విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఒక సభ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం ఆ ప్రాంతంలో జరిగింది. దానికి మొత్తం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఎంఎస్ రాజు ఆ సభలో మాట్లాడారు. ఆ సభకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా నేను విన్నాను. ఆయన మాట్లాడింది ఏమిటి అని అంటే, ఎవరైతే దళిత జాతికి సంబంధించి, బహుజనులకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి వీళ్ళ బతుకులు మార్చినటువంటిది భారత రాజ్యాంగము. వీళ్ళ బతుకుల్ని భగవద్గీత మార్చలేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అదేవిధంగా ఏదైనా సరే మత సంస్థలకు సంబంధించినటువంటిది ఖురాన్ కావచ్చు, లేకపోతే బైబిల్ కావచ్చు, ఈ విధమైనటువంటి విషయంలో మా జీవితాలను మొత్తాన్ని మార్చింది మాకు రాజ్యాంగం. ఆ రాజ్యాంగం వల్లే మాకు హక్కులు సంక్రమించాయి అని మాట్లాడారు. దాంట్లో ఏమి తప్పుందని మాట్లాడుతున్నారు అంటే, మాట్లాడేటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ఒక అంశాన్ని లేవనెత్తాడు. ఈయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ఎలాగా మాట్లాడతాడు, ఒక భగవద్గీత ఇది హిందువులకు మొత్తానికి పవిత్రమైనటువంటి గ్రంథం, అలాంటి దాన్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడాడు ఎంఎస్ రాజు అని అంటాడు. ఇప్పుడు హిందువులకే కాదు, చాలా మంది హిందువేతరులు కూడా భగవద్గీతని గౌరవిస్తారు. మరి ఎంఎస్ రాజు ఏమైనా భగవద్గీత మంచిది కాదన్నట్టు చెడ్డదన్నాడా, లేకపోతే దాన్ని ఏమైనా అవమానించాడా? ఏమి లేదు. రాజ్యాంగం వల్ల మాకు ఈ హక్కులు వచ్చింది, భగవద్గీత వల్ల రాలేదు అని చెప్పాడు. అది నిజం కూడా. ఇప్పుడు దాన్ని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు గొడవ చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, దీనికి కారణం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లోను దక్షిణాది రాష్ట్రాల్లో హిందూ మతం అనేటువంటి అంశం మీద, లేకపోతే హిందూ మతానికి ఏదో జరుగుతుందనేటువంటి అంశం మీద ఒక వివాదం సృష్టించేసి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయాలని బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు ఇలాంటి సంస్థలన్నీ చేస్తాయి. నేను ఎంఎస్ రాజుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయమైనటువంటి వ్యాఖ్యలను నేను ఎందుకు అంటున్నాను అని అంటే, ఎంఎస్ రాజు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. హిందూ ధర్మము లేకపోతే హిందూకు సంబంధించినటువంటి సనాతన ధర్మాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఒక నిచ్చెన మెట్ల సమాజం అనేటువంటిది ఉంది అని హిందూ మతం చెప్తుంది. దాని ప్రకారంగా పరిపాలించేటువంటి వాళ్ళు క్షత్రియులుగా ఉండాలి, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ వైశ్యులుగా ఉండాలి, పూజారులుగా ఉండేటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకోవాలి, పనులు చేసుకోవాలని చెప్పి, దళితులు అనేటువంటి వాళ్ళ మనుషులుగానే వాళ్ళు లెక్కే వేయలేదు హిందూ ధర్మం ప్రకారంగా. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే హిందూ ధర్మం ప్రకారంగా ఏ పని చేసేవాళ్ళు ఆ వృత్తే చెయ్యాలి, ఇవి వేరే వృత్తుల్లోకి రాకూడదు అనేటువంటి దాని మీద చెప్తుంది. అంటే ఎంఎస్ రాజు వాళ్ళ యొక్క మాదిక సామాజిక వర్గం యొక్క వృత్తిని ఈ నిచ్చెన మట్ల సమాజంలో ఎలా నిర్ణయించారు అని అంటే, ఆ మాదిక సామాజిక వర్గం చనిపోయినటువంటి జంతువుల కళేబరాలని తీసి ఊరు బయట పడేసి దానికి చర్మాలను ఒలిచి ఆ చర్మాలను అమ్ముకొని, లేకపోతే దానికి సంబంధించినటువంటి మాంసాన్ని తిని అలా బతకాలి, లేకపోతే స్కామ్ చేసుకానో ఇంకోలాగా బతకాలి అనేటువంటిది హిందూ ధర్మం చెప్తున్నటువంటి. మరి హిందూ ధర్మం ప్రకారంగా అయితే ఎంఎస్ రాజు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేవాడా, టీటీడీ బోర్డు మెంబర్ అయ్యేవాడా? ఈ రోజున ఆయన భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కుకు అనుగుణంగా ఎవరైనా సరే భారతీయ పౌరుడు వాళ్ళ మానసిక స్థితి కింద సరిగ్గా ఉంటే, ఏం చదువుకున్నా చదువుకోకపోయినా, ఏ కులమైనా ఏ మతమైనా సరే, వాళ్ళు వయోజన ఓటర్లు అయిన తర్వాత, ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు, గెలవచ్చు,
చట్టసభలకు వెళ్ళి చట్టాలు కూడా చేయొచ్చు అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారంగా ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఆయన భారత రాజ్యాంగం వల్ల తన ఎమ్మెల్యే అయ్యాడు. తన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, గౌరవం పొందుతున్నారు, మాట్లాడటానికి కావలసినటువంటి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది అనేటువంటి మాటలు మాట్లాడారు. ఏంటి తప్పేముంది దాంట్లో? ఆయన భగవద్గీతని అవమానించాడు? ఏమో అవమానించాడు? ఆయన రాజ్యాంగానికి సంబంధించి దళితులకు సంబంధించి ఇంతమంది బడుగు బలహీన వర్గాలు ఈరోజు చదువుతున్నారు అన్నా, లేకపోతే చట్టసభలకు వెళుతున్నారు అన్నా, ఇంకొక రకంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అన్నా దానికి మూలం రాజ్యాంగం అన్నారు. సో ఈయన ఒక భారతీయుడిగా మాట్లాడేటప్పుడు ఈ మధ్యలోకి మతం ఎందుకు వచ్చింది, భగవద్గీత ఎందుకు వచ్చింది అనేది కొంతమందికి అర్థం కాని ప్రశ్న. ఎందుకు వచ్చింది అంటే ప్రతిదాన్ని ప్రామాణికంగా చూస్తాం. ఇప్పుడు భగవద్గీత మన కోర్టుకి వెళ్ళగానే, మీరు ఎప్పుడన్నా కోర్టుకి వెళ్ళారా, ఏమైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారా? కోర్టుకి వెళ్ళారనుకోండి, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయిస్తాను. వాళ్ళు ఎవరైనా కానీ క్రిస్టియన్లు అయినా సరే భగవద్గీత మీద చేయిస్తారు ప్రమాణం చేయడానికి, లేకపోతే తన ఆత్మసాక్షిగా కూడా ప్రమాణం చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. అలాగ ప్రామాణికంగా తీసుకునేటువంటి అంశంగా ఆయన చెప్పాడు, అయ్యా భగవద్గీత మా జీవితాలను మార్చలేదు, మాకు అన్ని భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా మాకు రాజ్యాంగమే అనేటువంటి విషయాన్ని నొక్కి ఒక్కాడించాడు. అందుకు కంపారిజన్ చేశాడు తప్ప మీకు ఆయన ఏమి భగవద్గీతని తక్కువ చేసి ఏమీ మాట్లాడలేదు. భగవద్గీత గాని హిందూ మతం గాని ఖచ్చితంగా ఎంఎస్ రాజుకు గాని, ఎంఎస్ రాజు జాతికి కానివ్వండి, వాళ్ళ కులాలకు కానివ్వండి, దళితులు, గిరిజనులు, బహుజనులు వీళ్ళందరికీ అన్యాయమే చేసింది. ఆ సనాతన ధర్మం కూడా అన్యాయమే చేసింది. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం ప్రకారం మన పరిపాలనలో నడుస్తుంది. ఇంకా ఎనికి తీసుకోవాలని కొంతమంది ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కూడా ఈ సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుంది, హిందూ మతం అన్యాయం జరుగుతుందని మన ఎనికి తీసుకెళ్లేటువంటి కొన్ని ప్రయత్నాలు. ఇది బీజేపీ ఎజెండా. ఇది బీజేపీ ఎజెండా. ఎందుకు ఎజెండా అంటే వాళ్ళు అభివృద్ధి చేసో లేకపోతే ఇంకోటి చేసో వాళ్ళు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి కాదు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని నమ్మేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు కులాల మధ్య విభేదాలు సృష్టించి హిందువులకు క్రిస్టియన్లకు మధ్య, హిందువులకు ముస్లింలకు మధ్య, హిందూయేతరులకు మధ్య ఘర్షణలు సృష్టించి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎంఎస్ రాజును టార్గెట్ చేశారు. గతంలో మీకు ఉదాహరణగా చూస్తే కడప జిల్లా మైదుకూరు ఆ ఏరియా అనుకుంటా, టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా పెడతారో మేము అని ఉద్యమాలు చేశారు. మరి పక్కనే అప్పుడు కర్ణాటకలో బీజేపీ అధికారంలో వాళ్ళే టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టారు బీజేపీ వాళ్ళు. అంటే ఓట్ల కోసం, రాజకీయాల కోసం అక్కడేమో విగ్రహాలు పెట్టారు, ఇక్కడేమో విగ్రహాలు పెట్టడానికి వ్యతిరేకంగా హిందూ ముస్లింలకు మధ్య ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. గుంటూరు నడిబొడ్డున జిన్నా టవర్ అని ఉంటుంది. అది మతానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏం కాదు అసలు. దాంట్లో గుంటూరులో జిన్నా టవర్ ఎలా ఉండదు, దీన్ని తీసేయాలి అనేటువంటి విధంగా దానికి ఒక ఉద్యమం చేశారు. ఇలాగా ఏదో ఒక సాకులు చెప్పి మతాల మధ్య విభేదాలు సృష్టించి హిందూ ఓటును పోలరైజ్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ కుట్రలు బీజేపీ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎంఎస్ రాజు మీద చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు తప్ప ఎంఎస్ రాజు మాట్లాడిన దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు కానీ పొరపాటు కానీ లేదు.